యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రవి నర్సిరెడ్డి గెలిచినా తర్వాత పార్టీ మారే వ్యక్తి కాదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే నేత అని అన్నారు. ప్రమోషన్లు, డైట్ కాలేజీల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసే నేతను గెలిపించుకుందామన్నారు రవి. ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో నిజమైనటువంటి ఉపాధ్యాయ ప్రతిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఓటర్ గెలవాలంటే అలుగువేలి నర్సిరెడ్డి గారు గెలవాలి. ఇంకెవరు గెలిచినా ఓటర్ ఓడిపోయినట్లే. ఎందుకంటే ఏ అభ్యర్థి గెలిచినా అవకాశవాద రాజకీయాలతో అధికార పార్టీలో చేరిపోయేవాళ్లే. ఒక్క నర్సిరెడ్డి గారు మాత్రమే గత 2019 నుంచి 6 ఏళ్ల కాలంలో నిజమైనటువంటి ఉపాధ్యాయ ప్రతినిధిగా అధికార పార్టీలో చేరకుండా, ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోకుండా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి కొట్లాడారు. అందుకని గత ఈ ప్రభుత్వంలో చూసినప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి అనేక సమస్యల్ని పరిష్కారంలో నర్సిరెడ్డి గారి కృషి ఉంది. 20,000 మందికి ఉపాధ్యాయులకు ప్రమోషన్ రావడంలోనూ, 37,000 మందికి బదిలీ జరగడంలో కానీ, పాఠశాలలకు పారిశుద్ధ్య నిర్వహణ కోసం నిధులు కేటాయించడంలో కానీ, ఇట్లా అనేక సమస్యల పరిష్కారంలో ఈరోజు నర్సిరెడ్డి గారు క్రియాశీలకంగా వ్యవహరించారు. మరి ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గురుకులాల్లో టైమింగ్స్, పాఠశాలల పనివేళలు చాలా ఇబ్బందికరంగా, అశాస్త్రీయంగా ఉన్నాయి. మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ జీతాలు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది.